అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించాం. అంతరిక్షంలోకి రోదసీ నౌకలు పంపించాం. చంద్రుడి మీద నీటి ఆనవాళ్లు కనిపెట్టాం. నాసాను మించి ఇస్రో విజయవంతంగా దూసుకుపోతోంది. హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ వ్యయంతో విశ్వంలోకి క్షిపణులు పంపిస్తున్నాం. అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాం. స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌకలు తయారు చేస్తున్నాం. జలాంతర్గాములు తయారు చేస్తున్నాం. ప్రపంచం నలుమూలలా శాస్త్ర సాంకేతిక రాజకీయ ఆర్థిక రంగాలలో చోటు చేసుకుంటున్న పెనుమార్పులను అత్యంత వేగంగా తెలుసుకునేలా నేటి సమాచార వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, గ్రాఫిక్ డిజైనర్లుగా, వ్యాపారవేత్తలుగా, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల సీఈఓలుగా అమెరికా, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా, చైనా, యూకే ఇలా ప్రపంచ దేశాల్లో మనదైన ముద్ర వేస్తున్నాం. ఎన్నో రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు వచ్చి పురోగమనంలో ఉమ్మడిగా దూసుకుపోతున్న మనం ఒక్క రాజకీయ రంగంలో మాత్రం కులం, మతం, వర్గమంటూ కొన్ని అంశాల ప్రాతిపదికన విడిపోవడం ఎంతవరకు సమంజసం? సమకాలీన రాజకీయం కొంతమంది వ్యక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకొని స్వేచ్ఛకై ఎదురుచూస్తోంది. ఒకరేమో కులాల మధ్య కుంపట్లు రాజేసి రాజ్యాలేలుతారు. మరొకరేమో మతాల మధ్య చిచ్చు పెడుతూ అధికారం కోసం అర్రులు చేస్తుంటారు. ఇంకొంతమంది భిన్న సంస్కృతుల ప్రజల్ని చులకనగా చూస్తూ అభద్రతాభావం కలిగిస్తూ ఈ సమాజం నుంచి వెలివేస్తూ నీచ రాజకీయాలు చేస్తారు. అక్కడితో సరిపోదన్నట్లు అధికార కాంక్షతో ప్రాంతాల మధ్య తగాదాలు రేపి ప్రజల్ని పాలిస్తారు. ప్రజాధనాన్ని ఇష్టారీతిన దోచుకుంటూ, సహజ వనరులను దోచుకుంటూ, పరిశ్రమల పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ బాధ్యతారాహిత్యంతో వ్యవహరించే సాంప్రదాయ రాజకీయ పార్టీలు, నాయకులు, కోకొల్లలు. ఎంతో మంది త్యాగధనులు తమ ప్రాణాలర్పించి ఆంగ్లేయులను భారతదేశం నుండి వెళ్లగొట్టి స్వేచ్ఛా, సౌభాతృత్వ, ప్రజాస్వామ్య భారతాన్ని నిర్మిస్తే నేటితరం సాంప్రదాయ రాజకీయ నాయకులు అందుకు పూర్తి విరుద్ధంగా ఆంగ్లేయుల విధానాలు మాకు ముద్దంటూ విభజించి పాలించే రాజకీయ ధోరణిని అవలంబించడం అత్యంత హేయం. మరి ఇలాంటి విశృంఖల రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేదెవరు? మనకెందుకు అని మంగళ్ పాండే అనుకుని మొదటి అడుగు వేయకుండా ఉండుంటే మనకు అసలు స్వాతంత్ర్యం వచ్చేదా? ఆ స్ఫూర్తితోనే నేడు ఈ రాజకీయాల్ని శుభ్రపరచడానికి ఒకడు నడుం బిగించాడు, ఒకడుగా ముందుకొచ్చాడు. కులాలను కలిపే ఆలోచన విధానం తనదన్నాడు. మతాల ప్రస్తావన లేని రాజకీయం రావాలంటున్నాడు. భాషలను గౌరవించే సాంప్రదాయం మనది కావాలని కాంక్షిస్తున్నాడు. సంస్కృతులను కాపాడే సమాజ నిర్మాణమే తన లక్ష్యమన్నాడు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం తనది. అవినీతి మీద రాజీ లేని పోరాటం చెయ్యాలన్న ఉక్కు సంకల్పం తనది. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి రావాలన్నది తన కల. ఈ వ్యవస్థను మార్చాలని నాడు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అతనొక్కడే. కాని ఆ ఒక్కడి ఆశయం నేడు కొన్ని లక్షల కోట్ల మందికి చేరి ఇంధనమై అతడి వెంట కాలంలా సమాంతరంగా ప్రయాణిస్తోంది. బలమైన మార్పును కోరుకుంటోంది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాలే జనసేన లక్ష్యాలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రకటించిన మేనిఫెస్టో, రాజకీయాల్లోకి తీసుకొచ్చిన కొత్త రక్తంతో ఈ సాంప్రదాయ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఎన్నికల రణరంగంలోకి దూకింది జనసేన. ఈ ఎన్నికల సంగ్రామం ధనబలానికి, జనబలానికి న్యాయ నిర్ణేతలు మీరే ఓటర్ మహాశయులారా. Please subscribe New Waves.